ఉన్నది. అంతే సిస్టర్, నిజం అది. అవునా? అవునురా, నేను నిజంగా ఏం చదివావంటే పర్సనల్ అంట. అది పర్సనల్ ఎలా అవుతుంది? ఇప్పుడు శశి నువ్వు ఎంత చదివినావంటే నేను 10th చదివినాను అక్క అంటారు. నేను కూడా చెప్పుకుంటా, నాకు ఏమైనా సిగ్గా? మనం చదివింది చదువుకున్నట్టు. అప్పటి రోజులలో చదివి మమ్మల్ని ఇంతే చదివించింది, ఇదే చదువుకున్నాం అని అనుకోవచ్చు. అంతే కదా. హాయ్ హాయ్ అమ్మ నాన్న ప్రేమతో రమేష్ తమ్ముడు. హాయ్ తమ్ముడు. శ్రీమాత్ర నమః. శుభ సాయంత్రం తమ్ముడు. టీ కాఫీ తాగావా తమ్ముడు? థ్యాంక్ యూ సో మచ్. ఏం చదువుకున్నామంటే తప్పేముందిరా, ఇంత చదువుకున్నాము. సునీత లైవ్ పెట్టినప్పుడు అడిగేది ఇంకా వేరే వాళ్ళు కొంతమంది, నాకు ఇంగ్లీష్ రాదండి తెలుగులో పెట్టండి ప్లీజ్, నాకు తెలుగు ఇంగ్లీష్ రాదండి తెలుగులో పెట్టండి కామెంట్ అని చదివే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు కదా. అలా ఎందుకో. అవును అవును రజిత సిస్టర్, అవును అక్క. సిల్వర్ బటన్ వచ్చిందా? 100Kకి వచ్చారు కదా. అప్లై చేశాను రా, అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత కేవైసీ నెంబర్ మొన్న ఫ్రైడే రోజు ఇచ్చారు. ఫ్రైడే రోజు నుంచి 24 hours లోపు అప్లై చేయమని అన్నారు. నేను అదే ఫ్రైడే రోజు ఈవినింగ్ అప్లై చేశాను. ఎన్ని రోజులకు వస్తుందో తెలీదు. 8వ తరగతి చదివాను అక్క నేను. సూపర్ సూపర్ తమ్ముడు. ఏమవుతుంది, మన రోజులను బట్టి, మన అమ్మ నాన్న పరిస్థితులను బట్టి మనని ఇంతవరకు చదివించారనేది గొప్ప. నేను 10th వరకు చదివాను పెళ్లి కాకముందుకు. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ. నాకు 2 పిల్లలతో పుట్టిన తర్వాత నాకు చదువుకోవడం అంటే ఇష్టం కాబట్టి మా ఆయన చదివించారు. నేను డిగ్రీ పీజీ చేశాను. పెళ్ళయి 2 పిల్లలు పుట్టిన తర్వాత డిగ్రీ పీజీ చేశాను. నాకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి. మా అబ్బాయి కడుపులో ఉండగా పోయి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి వచ్చాను డిగ్రీ. ఎగ్జామ్ హాల్లో ఎట్లా మేలో ఉండేవి. మే 2 మధ్యాహ్నం, మధ్యాహ్నం 2 గంటలకు ఉండేది ఎగ్జామ్. 2 గంటల నుంచి 5 గంటల వరకు. నేను 10th డిస్కంటిన్యూ. ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదివాను. నేను ఇక్కడ హైదరాబాద్లో నారాయణగూడ బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది రెడ్డి కాలేజ్లో చదివాను నేను ఇంటర్మీడియట్. చదువు ఇంత చదివినామంటే గొప్పే. ఏం నేను కొట్టే వాళ్ళు ఉండరు, తిట్టే వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఎవరు ఆర్థిక స్తోమతని బట్టి వాళ్ళు. నీ అదృష్టం బాగుండే నీకు సాఫ్ట్వేర్ మొగుడు దొరికేసి అంటే తప్పుగా తీసుకోవద్దు ఎవరు. మంచి మొగుడు దొరికేసి నువ్వు ఒక రేంజ్లో ఉంటే చెప్పుకోవడానికి ఎందుకు షేమ్ ఫీల్ అవ్వాలి? చదువుకో అలాంటప్పుడు. శ్రీవల్లి పాపకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చెప్తుంది శైలజ. అంతే అక్క, అలాంటి వాళ్ళకే వస్తారు, మంచి వాళ్ళకేం రారు. అంతే. నేను విజయవాడ పడమట జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదివానక్క. నేను 7th అయిపోయి 8th క్లాస్లో నేనేం చేశానంటే, మాకు రెసిడెన్షియల్ స్కూల్లో తీసుకోవడం కోసము ఎగ్జామ్ రాపిచ్చారు మా అన్నయ్య. న్యూస్ పేపర్లో పడితే ఎగ్జామ్ రాపిచ్చారు. రాస్తే నాకు సీట్ వచ్చింది, ఫ్రీ సీట్ వస్తే నేను ఆంధ్రప్రదేశ్ గురుకుల విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను. 10th వరకు చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసి హైదరాబాదులో రెడ్డి కాలేజ్లో జాయిన్ అయ్యాను. నాకు అప్పటి రోజులలో 500 మార్క్స్ వచ్చినాయి. నాకు 10thలో 600కి అసలు అప్పుడు ఫెయిల్ అయ్యే వాళ్ళే ఎక్కువ. అలాంటిది నాకు 500 మార్క్స్ వచ్చినాయి. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయిపోయింది. తర్వాత నాకు డిగ్రీ చేయాలనేది బాగా కోరిక ఉండేది. మా ఆయనని అడిగిన, పిల్లలు పుట్టే ముందరనే, మా బాబు కడుపులో పడలేదు, అడిగాను. అడిగితే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాపిచ్చి డిగ్రీ రాపిచ్చాడు. ఫస్ట్ ఇయర్ రాసేటప్పటికి నేను ప్రెగ్నెంట్, మా అబ్బాయి కడుపులో ఉన్నాడు. ఓ పక్క వామిటింగ్ చేసుకుంటూ అసలు అన్నం తినకుండా పోయి నిరాహార కళ్ళు తిరిగి పడ్డాను. ఒకసారి ఎగ్జామ్ హాల్లో కళ్ళు తిరిగి పడిపోతే మా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చేది బోయినపల్లి నుంచి, అమ్మాయి తీసుకొచ్చి కొబ్బరి బొండాలు వాళ్ళ హస్బెండ్ తోటి తెప్పించి తాగిపించి తీసుకొచ్చిండు నన్ను. ఇట్లా చదువు గురించి చెప్పుకోవడానికి నెంబర్ అయితే నేను అయితే చదివానక్క. 10th కూడా చదవలేదు. ఓకే అక్క, అవుట్ సైడ్ వెళ్ళాలి. అలాగే అలాగే శైలు. బాయ్ శైలు, టేక్ కేర్, జాగ్రత్త. పడమట జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో మాకు మా అమ్మ వాళ్ళ ఊరిలో కూడా ఉండేది. 10th క్లాస్ వరకు ఉంది మా అమ్మ వాళ్ళ ఊరిలో. అదే మా అన్నయ్య చదువుకునేటప్పటికి 10th క్లాస్ వరకు లేదు. మా అన్నయ్య పక్కన ఊరికి వెళ్ళి చదువుకొని వచ్చేవాడు. మా ఊరికి లంబాడి తండాలు, మా ఊరికి దగ్గర తండాల నుంచి పక్కకి ఇంకొక విలేజ్ ఉండేది 4 kilometers. అక్కడి నుంచి కూడా పిల్లలు నడుచుకుంటూ వచ్చి చదువుకునేవాళ్ళు, చదువు మీద ఇంట్రెస్ట్ తోటి. హాయ్ అక్క. హాయ్ మాధవ అఫీషియల్స్. శ్రీమాత్ర నమః. శుభ సాయంత్రం నాన్న. టీ కాఫీ తాగారా? బాగున్నారా?
వెల్కమ్ టు మై లైవ్. ప్లీజ్ డబుల్ ట్యాప్ ఆన్ ద స్క్రీన్. 5 మెంబర్స్ చూస్తున్నారు. కామెంట్ చేయండి, లైక్ చేయండి.